సినిమా మీద నేను కాన్ఫిడెంట్ ఉన్నా కానీ ఇండియా మీరు షేక్ చేయాలి, వరంగల్ మీరు షేక్ చేయాలి. వరంగల్ మీరు షేక్ చేస్తుర్రా? వరంగల్ మీరు షేక్ చేయాలి. వరంగల్ మీరు షేక్ చేసి తెలంగాణ ఆంధ్రాలో మీరు షేక్ చేస్తే ఇండియా మొత్తానికి వినిపించాలి. తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి, లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో. ఆగస్ట్ 25th మనం అందరం కలిసి వాట్ లగాదెంగే మనం కొట్టాలి గట్టిగా. ఫిబ్రవరి 7వ తారీఖు రాజులమ్మ జాతరే. మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. విజయ్ దేవరకొండ అడగమను, వాళ్ళ నాన్నవుడు వాళ్ళ తాతవుడు అన్ని అడగమని చెప్పు. సినిమా అచ్చంగా ఫ్లాపే సినిమా. తను అనన్య పాండే మొదటిసారి తెలుగు సినిమాలలో చేస్తుంది. హీరోయిన్ వేస్ట్ అంటే ప్రతి లైఫ్లో ఒక దయ్యం ఉండాలి. ఆ దయ్యం వల్లనే మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ మంచి దయ్యాన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండు. పూరి జగన్నాథ్ అంటే నేను కథ విన్నప్పుడు ఓన్లీ తెలుగు సినిమాయే. హిందీ సినిమా తెలుగులో డబ్బు కొట్టినట్టు ఉంది, ఏం లేదు సినిమాలో. యాజ్ ఇట్ ఈస్ అమ్మా నాన్న తమిళ అమ్మాయి తీసినా అది హిట్ సినిమా. కాకపోతే అమ్మా నాన్న తమిళ అమ్మాయి కాదు, నేను రీమేక్ చేసే రకం కూడా కాదు, అసలు దగ్గరలో ఉంటే కూడా చేయను. సో అస్సలు సంబంధం లేదు. ఏమీ లేదు సినిమాలో, అన్ని అమ్మ నాన్న తమిళ అమ్మాయి అన్ని కలిపి కొట్టేశారు. అన్నిటికంటే మజా నత్తి వల్లనే వస్తుంది సినిమాలో. బాలేదన్న. మన వాట్లాగాదెంగే డైలాగ్ ఉంది కదా, అది ఒక పెద్ద మోనోలాగ్ అనమాట. వీఆర్ ఇండియన్స్, ఆగ్ లగాదెంగే అన్నాడు, నిజంగానే ఆగ్ లగా దియా. కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా? సినిమా మీద ఏ డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. నార్మల్ యావరేజ్ కూడా లేదన్న, బిలో యావరేజ్ అనే అనిపిస్తుంది నాకైతే. వేరే వాళ్ళు హర్ట్ అయితే మనం ఏం చేయలేము, కానీ అసలు యాక్సెప్ట్ చేసేటట్టు అయితే లేదన్న సినిమా. ఇండియా షేక్ అవుతుంది అంటున్నా. అవుతుంది, మోస్ట్లీ అవుతుంది, గట్టిగా అనిపిస్తుంది. ద బాయ్స్ ఫ్రమ్ కరీంనగర్. నేను చెప్పేస్తా లైట్గా ఐడియా. హే మనవాడు కరీంనగర్ నుంచా? కరీంనగర్ కుర్రాడు. కోకా సాంగ్ అవన్నీ చూసి లేదు తను అటు బాంబే నుంచి ఏమైనా దిగుతున్నాడేమో అనుకున్నాం. ఫ్రమ్ కరీంనగర్. ఓకే. వాళ్ళ అమ్మ తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడాలనుకుంటుంది. వాడు నేషనల్ అయితే ఇంటర్నేషనల్ కూడా వెళ్తాడు, ఎంత కష్టపడి వెళ్ళాడు. ఈ మధ్యలో హీ ఫాల్స్ ఇన్ లవ్ అయితే రిచ్ డ్రామా క్వీన్. దీని మధ్యలో మైక్ టైసన్ ఎలా వచ్చాడు, ఇది కథ. ఓకే. బట్ ద ప్లాట్ లైన్ సింపుల్ అని, క్యారెక్టర్స్ ఆర్ నాట్ సింపుల్. విజయ్ ఇస్ నాట్ సింపుల్, అన్ని ఇస్ నాట్ సింపుల్. వాళ్ళ అమ్మ ఇంకా చూసారు కదా, సూపర్ స్ట్రాంగ్. అండ్ యాక్షన్ కానీ సీన్లు కానీ డిజైన్ చేసిన అన్ని బిగ్ స్కేల్లో ఉంటాయి. బట్ వెరీ రూటెడ్ స్టోరీ యాక్చువల్గా. పూరి సార్ మీ మీద నమ్మకంతో వచ్చాను సార్ సినిమాకి. 3 రోజుల నుంచి ఒంట్లో బాబోదు టాబ్లెట్ వేసుకుని మరి వచ్చాను సార్ సినిమాకి. సినిమా పిచ్చండి సార్, సినిమా పిచ్చండి. సాంగో బయటేసాను. ఇంకా అదే ఫార్మాటా, ఎప్పుడు చూసినా అదే ఫార్మాటా. ఐదో పని చెప్పండి సార్, మీరు కనీసం ఈ ఫార్మాట్ అని మార్చుకోండి. ఏ ఫార్మాట్ ఎందుకు మార్చుకుంటారు, ఏం మార్చుకుంటారంటే కనీసం ఈ బ్రాడ్ లైన్లో ఇండియన్ రేంజ్లో ఓ ఎంటర్టైన్ చేశారు కదా, ఓ పబ్లిసిటీ చేశారు కదా, అదైనా తగ్గించుకోండి కనీసం. లేదా సినిమానే బాగా తీయండి, రెండైనా చేయండి. ఎందుకంటే బింబిసారాకి అంత ప్రమోషన్ లేదు, సూపర్ హిట్ అయింది. కనీసం అదైనా చేయండి, పబ్లిసిటీ అని తగ్గించండి, సినిమాను బాగా తీయండి. అండ్ ఈ సినిమాలో ద హైలైట్ మైక్ టైసన్. ఆయన లెజెండ్. నేను మైక్ టైసన్ గురించి చెప్తున్నాను, వినండి. ఆయన్ని కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవడో లేడు. మైక్ టైసన్ కొట్టిన తర్వాత ఆ పైన కొట్టడానికి ఇంకెవడో లేడు. అలాంటి మనిషి మా సినిమాలో యాక్ట్ చేశారు. అసలు మైక్ టైసన్ తెచ్చి వేస్ట్. అసలు ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేసేసారు. అసలు మైక్ టైసన్ వచ్చి ఉండకూడదు. అసలు మీ కాలేజ్ చైర్మన్ గారిని ప్రిన్సిపల్ గారిని కలిశాను. ఆగస్ట్ 25న మీరు ఆయన హాలిడే అడిగి లైగర్ సినిమా చూడండి. కాలేజ్ బంగొట్టి వచ్చినాం పూరి అన్న. అసలు ఈ సినిమా నా కెరియర్లో హార్డెస్ట్ సినిమా. అంటే ఫిజికలీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అయినా, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ దట్ ఐవ్ డన్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. ఆ లుక్ రావడానికి ఏవేవో సప్లిమెంట్స్ అవి ఇవి తీసుకుంటారు. ఆ లుక్ రావడానికి ఎంత కష్టపడి ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ స్టోరీ ఇవన్నీ కాదు, ఒక నార్మల్ మనిషి ఇంతవరకు స్టార్ లెవెల్కి రావాలంటే ఎంత కష్టపడి ఉంటాడో ఫస్ట్ ఒక్కసారి సినిమా చూసి తెలుసుకోవాలి మనం. ఒక్కసారి సినిమా చూసినప్పుడు వాళ్ళు జెన్యున్గా ఇమోషనలీ కనెక్ట్ అయిపోతారు. జర్నీకి, క్యారెక్టర్లకి, హీరోయిజంకి. పూరి గారి రైటింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఇస్ దేర్.
So I think when they see that, the amount of edits and celebration we'll see will be on another level. And when I see these videos, I feel like I hope, అంటే ఒక ఖతర్నాక్ సినిమా చేసిన అని ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఉన్నా. I hope that on 25th when they all go to theaters that like we've put like life into this film, so వాళ్ళకి తృప్తి ఇవ్వాలని కోరిక. Exactly. I really want them all to go to the theaters and take back from us. It's our turn to give back, I think, after this tour. Absolutely. బాలే అన్న వేస్ట్ అన్న మూవీ అస్సలు బాలే వేస్ట్ అస్సలు బాలే అన్న మూవీ. వన్ టైం వాచ్ కూడా కాదు, పిచ్చ బోర్ వస్తుంది. విజయ్ దేవరకొండ అంత ఎందుకు కష్టపడిండో అర్థం కాలేదు. పూరి జగన్నాథ్ మార్క్ లేదు. ఆ మైక్ టైసన్ని పెట్టారు కానీ ఆ క్లైమాక్స్ చాలా కామెడీగా అనిపించింది, చాలా సిల్లీగా తీసి పడేసారు. ఒక్క విజయ్ దేవరకొండ కష్టం తప్ప ఏం లేదు సినిమాలో. ఆయన ఎందుకు చేసిండు అన్నది ఆయనకే తెలవాలి. సినిమా అయితే వన్ టైం వాచ్ కూడా కాదు భయ్య, నన్ను అడిగితే నేను సజెస్ట్ చేయను. సినిమా అయితే అందరికీ యావరేజ్గా, అంటే ప్రతి ఒక్కరికైతే అదే, ఎవరికో ఒక్కరికి బాగా ఎక్కేదంటే ఒక్కరికి ఎక్కుతుంది కావచ్చు, కానీ నాకు తెలిసి సినిమా అయితే పోయింది భయ్య, 100% సినిమా అయితే పోయింది. పార్ ఇండియా లెవెల్లో ఎందుకు ఇస్తారో వాళ్ళకే తెలవాలి. అక్కడిపక్కడి కొంచెం ప్రేమించారు జనాలు, కొంచెం ప్రేమతోనే తీసుకున్నారు. నా డ్యాన్స్ని ఎందుకో కొంచెం ప్రేమతోనే చూస్తున్నారు. లక్కీలీ ఐ షుడ్ థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ మీ కైండ్నెస్, చాలా ఇంపార్టెంట్. రేపు జనగణమన సినిమా తెస్తున్నారండి, వీళ్ళిద్దరే కాంబినేషన్లో జెండా ఎగరేసి ఐటమ్ సాంగ్ పెట్టమాకండి. ఎందుకంటే ఇక్కడ అర్థమైంది, సాంగ్లు ఎలా వచ్చినాయో అర్థమవుతుంది, స్టోరీ ఏముందో అర్థమవుతుంది. బాలీవుడ్ వాళ్ళతో దూరంగా ఉండండి, వాళ్ళ టేస్ట్ దగ్గర తీస్తే సినిమాలు పోతాయి. పొరపాటున సినిమా బాలేదు అని వచ్చిందంటే That's not an option to me. For me, it's not an option. ఎందుకంటే బయట జనాలు రావట్లేదు అనేది కంటిన్యూస్గా నడుస్తుంది. నేను ఒక్కసారి మనం లాక్డౌన్లో we were doing the poster shoot. I had only one request from the world, that నాకు లైగర్కి, అంటే అప్పుడు కోవిడ్ ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఆగుతుందా లేదా తెలియదు, థియేటర్లు ఎప్పటికైనా 100%, అంటే ప్రపంచం ఎట్లుంటుందో దీని తర్వాత మనకు తెలియని క్రమంలో నా ఒకే ఒక కోరిక టు సంబడి హయ్యర్ దెన్ మీ, బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్, వాజ్ నాకు లైగర్ రిలీజ్కి కోవిడ్ లేకుండా, అంటే జనాలు సిక్ కాకుండా, హాస్పిటలైజేషన్ ఇట్లా లేకుండా, థియేటర్లు 100% ఆక్యుపెన్సీ నాకు ఇస్తే థియేటర్లు మేము నింపుతాం అనే ఫీలింగ్లో నేను ఉంటున్నాను. సినిమా అయిపోయింది కూడా ఎవరికి అర్థం బాగోలేదన్న. ఫస్ట్ హాఫ్ ఓకే అన్న, సెకండ్ హాఫ్ యావరేజ్. నత్తి ఉంది, కాకపోతే ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ యావరేజ్గా తీసుకున్నాను, సేమ్ రొటీన్. అని చెప్పండి, కామెడీ అయితే బాబు చెప్పలేదు, బాగాలేదన్న. 200కి దగ్గరలో ఉంది. మంచి సినిమా తీస్తాడు, లాస్ట్ విశ్వాస శంకర్ కూడా సూపర్ ఉండేది, కానీ పూరి జగన్నాథ్ మూవీ అయితే కాదు ఇది. రాడ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే చిరాకు. విలన్లు అయితే ఎందుకున్నారో కూడా తెలియదు. క్లైమాక్స్ అయితే అలా సినిమా అయిపోయింది. ఇంకా మైక్ టైసన్ తోటి క్లైమాక్స్ అయిపోయింది అలాగా, ఆయన్ని కొట్టాడంటే ఈయన. బాగాలేదు, అసలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఏం బాగాలేదు, హీరో ఇంట్రడక్షన్ కూడా బాగాలేదు, సింపుల్గా ఉంది. హీరోయిన్ని పాటతోటి ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో సెకండ్ హాఫ్ కూడా అంత యావరేజ్గా ఉంది. పాన్ ఇండియా మూవీ అయితే కాదు. లేదు, పూరికి కూడా అట్టర్ ఫ్లాప్, చార్మీకి మళ్ళీ డబ్బులు పోయినట్టే. పాన్ ఇండియా బాలీవుడ్లో కూడా అంత నచ్చకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీసే అంతే. బాక్సింగ్ కూడా అంత ఏం లేదు, అంత హైలైట్ అనిపించిన సీన్ అయితే ఒక్కటి లేదు. ఫైట్స్ నార్మల్గానే ఉన్నాయి అంతే. సో ఓవరాల్గా అయితే 2 out of 8.